నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. మాజీ సీఎం కేసీఆర్ విషయంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యల మర్మం ఏంటి అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. అంటే కేసీఆర్కు ఎర్రవల్లే చెర్లపల్లి జైలు అని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పటికిప్పుడు అరెస్టుల దాకా వెళ్లే ఉద్దేశం ఏమన్నా రేవంత్ రెడ్డికి లేదా? మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేయబోతోంది? ముఖ్యమంత్రి మాటలకు సహజంగానే ఆయన ఒక వ్యూహకర్తగా ఉన్నారు కాబట్టి ఆయన మాటలకు అర్థాలే వేరులేగానే ఉంటాయి వాస్తవానికి. సో ఇప్పుడు అసలు ఆయన ఉద్దేశం ఏమై ఉండవచ్చు అని చూస్తే ఆయన తాజాగా ఢిల్లీ మీడియా చిట్ చాట్లో అన్న మాటలకు అర్థాలు పరమార్థాలను రాజకీయ వర్గాలు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చిట్ చాట్లో మీడియాతో చేస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా ఆయన తాజాగా ఒక చర్చను రాజేసేలాగా ఆయన కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్లో కొంత ల్యాండ్ అయిపోయిన ముందు కొంత ఎప్పటిలాగానే ఆయన ఈసారి కూడా కొంత అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యం చేసి వచ్చారు. అంటే ఇప్పుడు సీరియస్ డిస్కషన్ దాని మీద జరుగుతోంది. అంటే ఆ వ్యాఖ్య తీవ్రత దృష్ట్యా ఖచ్చితంగా చర్చ అంతా దాని మీదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అంతా కూడా. మ్యాటర్ ఏంటంటే సీఎం కేసీఆర్ అరెస్టుకు సంబంధించి వార్త ఒకటి చక్కర్లు కొడతా ఉంది. ఆయన ఇప్పుడు అరెస్ట్ అనే మాట మాట్లాడినటువంటి నేపథ్యం. సో అందరి కళ్ళు అరెస్ట్ వైపే ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారాలు అవినీతి మీద కేవలం విచారణ జరుగుతుందా లేదంటే అరెస్టుల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయా అని మీడియా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన సందర్భంగా ఆయన సమాధానం ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది. అంటే ఆ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో ఆయన చెప్పినట్లుగానే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ని జైల్లో పెట్టడం ఎందుకు? ఎర్రవల్లే ఆయన చెర్లపల్లి ఆయన ఇంట్లో ఉన్న జైల్లో లాగానే ఉంటున్నారు కదా, అంటే బయటికి జనబాహుల్యంలోకి రావట్లేదు, ఆయన జైలు జీవితం ఎర్రవల్లిలోనే గడుపుతున్నారు అని ఆయన ఉద్దేశం. మరి చెర్లపల్లిలో అయితే పోలీసులు ఉంటారు, ఇంట్లో అయితే ఉండరు, అంతే తేడా, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ అని సీఎం చేసినటువంటి కామెంట్స్ మీద ఇప్పుడు ఆ కామెంట్స్ చుట్టూ తనే చర్చలు మొదలయ్యాయి. మరి ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సీఎం సీటునే లాక్కున్న ఇంకేమి పనిష్మెంట్ ఉంటుంది అని కూడా రేవంత్ చేసినటువంటి కామెంట్స్ రకరకాల విశ్లేషణలు మొదలైనవి. అంటే ఓవైపు కాళేశ్వరం, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రభుత్వం చేతిలో ఉంది. మరి ఈ సమయంలో కేటీఆర్ అరెస్ట్ మీద ప్రభుత్వం తీసుకోబోయే వైఖరి ఏంటి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందనే డౌట్స్, ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్లో జనరల్గా ఉన్నాయి. బీఆర్ఎస్ క్యాడర్లో కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక్కడే ముఖ్యమంత్రి పరోక్షంగా తను చెప్పాలనుకున్నది చెప్పేసినట్లుగానే విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ అందరూ కూడా. అంటే అరెస్ట్ల విషయంలో ప్రభుత్వానికి తొందర ఏమీ లేదన్న విషయాన్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది అనేది రాజకీయ నిపుణుల యొక్క మాట. అంటే దీన్ని బట్టి చూస్తుంటే గులాబీ బాస్కి నో జైల్ అన్న మాట అంటూ కూడా చర్చించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వం చేతికి వచ్చింది. అందులో వేళ్ళన్నీ కేసీఆర్ హరీష్ రావు వైపే చూపిస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతున్న చర్చ జరుగుతోంది. అంటే అరెస్టులు ఉంటాయా అన్న ప్రశ్నలు కూడా సహజంగా ఉత్పన్నమవుతాయి. అందరిలో అందుకు సమాధానంగానే అన్నట్లుగానే ఇప్పట్లో అలాంటివి ఏమి ఉండబోవని సీఎం పరోక్షంగానే చెప్పినట్లుగా భావిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సింపతి యాడ్ అయ్యే అవకాశం కూడా కేసీఆర్కి లేకపోలేదు. అది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అదే సమయంలో వాళ్ళనేమి వదిలేయబోము అని కూడా చిట్చాట్లోనే చెప్పినటువంటి మాటలను చూస్తుంటే ప్రతిపక్ష నేతల్ని కేసులు కోర్టులు అంటూ కూడా తిప్పే పని పెట్టబోతున్నారా అనే విశ్లేషణలు కూడా స్టార్ట్ అయినాయి. అంటే ఇట్లా ఖచ్చితంగా అలా లీగల్గా తిప్పించుకోవడంతో పాటుగా తమను తాము గొప్పగా చెప్పుకున్నటువంటి గులాబీ నేతల అవినీతి భాగోతాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలనేది సీఎం యొక్క వ్యూహంగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నది స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా వాళ్ళు ప్రభుత్వంలో చర్చించుకోవటం, క్యాబినెట్ డెసిషన్ తీసుకోవటం, మరి అది కూడా వ్యూహంలో భాగమేనే అయ్యి ఉండవచ్చు అనేది కూడా తెలుస్తోంది. అంటే దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతల్ని జైలుకు పంపించే ఆలోచన ప్రభుత్వానికి లేదా అంటే ఖచ్చితంగా లేదు. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతేనే ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా స్వేచ్ఛ పోలీసులకి కమిషన్లకు వదిలేశారనే చర్చ కూడా లేకపోలేదు. అంటే ఒకవేళ అదే నిజమైతే రాజకీయంగా కాంగ్రెస్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెలిసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు మరికొంతమంది రాజకీయ నిపుణులు. అంటే అది మరో పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుందనే అభిప్రాయాలు కూడా ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి పొరపాటు చేసినా కేసీఆర్ అయితే ఓపిక లేకుండా ఇన్నాళ్ళు ఓపిక పట్టేవాడు కాదు అనే చర్చ కూడా నడుస్తుంది గాంధీ భవన్లో. అంటే ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే అన్నాడు. అంటే కమిషన్ల విషయంలో కాలయాపన చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో ఇటువంటి సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటో మాత్రం బయటికి తెలియడం లేదు. కానీ మీడియా చిట్చాట్లో ఉన్న మాటలు మాత్రం ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అదే సమయంలో కొంత ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా, సమయం సందర్భాన్ని తగ్గట్టు వ్యూహం లేకుండా ఎలా ఉంటుంది అని కూడా
కొందరు అంటూ ఉన్నారు. మరోవైపు సైలెంట్గా ఏమీ ఉండరు ఆయన, ఖచ్చితంగా ఆయన మాటలన్నీ కూడా కొంత వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం కొంత సీఎం రేవంత్ రెడ్డి హాట్గానే జరిగింది. మరోవైపు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కొంత ఢిల్లీలో ధర్నా చేయటం, మరోవైపు ఒక ఎజెండా ఫిక్స్ చేయటం. మరి ఇటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు ఆ ఎజెండా బేస్ చేసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా కొంత ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం అయితే చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు అసెంబ్లీలో చర్చ పెట్టడం ద్వారా ఖచ్చితంగా కేసీఆర్ని అక్కడ ఖైదీగా ప్రూవ్ చేసే అవకాశం ప్రజల ముందు ఉండబోతుంది. దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఖచ్చితంగా కేసీఆర్ని అసెంబ్లీకి పిలిపించే వ్యూహంగా కూడా ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ చర్చ పెట్టడం ద్వారా ఆయన వచ్చి తన ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్. అంటే ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన స్వయంగా విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్లో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అరెస్టులు చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు అని కూడా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి యొక్క దూకుడుని కొంత అనలైజ్ చేసినటువంటి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆచితూచిగా, చాలా లీగల్గా, డాక్యుమెంటల్గా మొత్తం అన్ని పరిస్థితులు బేరీజు వేసుకొని చాలా వరకు కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా అబ్జర్వ్ చేసి చాలా ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు, అది ఖచ్చితంగా రాజకీయంగా ఎవరు కూడా వేలెత్తి చూపనటువంటి విధంగానే ఆయన అడుగులు పడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్, అందులో జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆధారాలతో సహా ఈ కమిషన్ తెర మీద పెట్టినప్పటికీ కూడా ఆ కమిషన్ని ఇప్పుడు కాంగ్రెస్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీ దూయపడుతోంది. సో ఇటువంటి ఆరోపణలను ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. మరోవైపు ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందా ఉండదా అంటే అది ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ తర్వాత అక్కడ జరిగినటువంటి సీరియస్నెస్ తీవ్రతను బట్టి కొంత అప్పటికి మనం చర్చించుకునే అవకాశం ఉంటే అప్పటిదాకా కొంత కేసీఆర్కి వెసులుబాటే ఉంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కొంత ఎర్రవల్లి ఫామ్ హౌసే ఆయనకి జైలు అన్నారంటే అది ఖచ్చితంగా నిజమే కదా అని అనిపించక మానదు. సో మీరు కూడా రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు ఏంటి, ఆయన ఎందుకు అటువంటి కామెంట్స్ చేశారు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.